ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అయితే 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు. మహిళలకు ముఖ్యంగా మనకి ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, రూ. 500 గ్యాస్ కానీ, 2500 ఇస్తా అని అన్నాడు. అట్లనే సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు. మనకి ఇవన్నీ పథకాలు అందినాయా? ఎంతవరకు అందినాయి? ఎంతవరకంటే ఏం చెప్తాం మేడం? సన్న బియ్యం ఒకటి, బస్సు ఒకటి. ఇవి రెండే ఉన్నాయి. మిగతా ఏ పథకాల అమల్లో లేవండి. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు ఏమీ లేకుండే కదా మరి. ఏం లేవు. పెద్దవాళ్ళకి పింఛన్ అయితే కరెక్ట్‌గా వస్తుండేది. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ పింఛన్ కూడా రావట్లేదు. ఇప్పుడు సంఘం నుంచి చీరలు అంటున్నారు కదా, మరి అవేనా అందినాయా మీకు? మాకు ఏ చీరలు అందలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగుండేనా? ఇప్పుడు బాగుందండి. అప్పుడు బాగుండే, ఇప్పుడైతే అసలు ఏం బాలేదు మేడం. అంటే ఎందుకు నచ్చట్లేదు మీకు? పథకాలను ఇవ్వని అవన్నీ పెట్టి ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు. బస్ ఛార్జీలు పెంచేశారు కదా జెంట్స్‌కి, మగవాళ్ళకి. మరి దాని మీద తీసినట్టే కదా. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నారు. 200 యూనిట్ దాటిందంటే మామూలుగా ఎంత వస్తుంది? 300, 400 అంతలోపే వస్తుంది. కానీ 1000 వరకు వేస్తున్నారు. మరి అదే ఎంతవరకు న్యాయం మేడం చెప్పండి? మరి 200 యూనిట్స్ దాటిందంటే థౌజండ్స్‌లోనే వెళ్తుంది కదా. ఆ. అంటే గత ప్రభుత్వంలో మనకి డెవలప్మెంట్ కనిపించింది. మరి ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కనిపిస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? మనకైతే ఏం లేదు మేడం. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మరి ఏ విధంగా కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా అంటారా? మళ్ళీ బీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నామండి.